పార్లమెంటు ఓటర్ మహాశైలకు భారతీయ జనతా పార్టీ తరఫున హృదయపూర్వక నమస్సులు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు నరేంద్ర మోడీ గారి యొక్క మరి ఆశయాలకు అనుకూలంగా మన యొక్క మెదక్ పార్లమెంట్ నుంచి మన రఘునందన గెలుపు గురించి ఏదైతే కష్టపడే కార్యకర్తలు నాయకులు మరి విధంగా మెదక్ పార్లమెంట్ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కూడా మరి నరేంద్ర మోడీ గారికి మరి మెదక్ పార్లమెంట్ నుంచి బహుమతిగా వారికి విజయం సమకూర్చి ఏదైతే మన యొక్క ఓటర్ మహాశయులు ఎత్తున్నారో వారందరికీ కూడా మరి భారతీయ జనతా పార్టీ తరఫున హృదయపూర్వక తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా రఘునందన్ గెలుపు ఈరోజు భారతదేశంలో ఒక మలుపు. మన యొక్క గతంలో టైగర్ నరేంద్ర గారి యొక్క సీటు మళ్ళీ ఒక అవకాశం తీసుకొని అయితే రఘునందన్ గెలుపు మరి భారతదేశానికి అయితే నరేంద్ర మోడీ గారికి ఆనందంగా పంపించిన మెదక్ పార్లమెంటు మరి కార్యకర్తలకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈరోజు ప్రకటించిన ఫలితాలను తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి పట్టబట్టిన తెలంగాణ ప్రజలకు అట్లాగే మెదక్ పార్లమెంటు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు భారత పార్టీ కె చంద్రశేఖరరావు గారు, హరీష్ రావు గారు డబ్బు మొదలెట్టి డబ్బులతోని ప్రజాస్వామ్యాన్ని కూడి చేసి ఈరోజు వెంకటరామరెడ్డి అనే ఒక మాజీ ఐఏఎస్ ఆఫీసర్ని రాజ్ పుష్ప ఆయన ఒక బిల్డర్ అటువంటి వ్యక్తిని తెచ్చి ప్రజల చేత డబ్బులు పంచి గెలుతామని ఆలోచన చేసిండు. కానీ ప్రజలు మాత్రము డబ్బుకు లొంగకుండా ప్రజాస్వామ్యాన్ని కాపాడే విధంగా ఈ యొక్క తీర్పు భారత పార్టీకి దెబ్బ లాంటి వాటికి అట్లాగే సదాశివపేట పట్టణ ప్రజలకు కూడా మేము హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం భారతీయ జనతా పార్టీ తరఫున. ఎందుకంటే ఎటువంటి ప్రలోభాలు ఉండకుండా భారతీయ జనతా పార్టీకి మెజార్టీ ఓట్లు ఇచ్చి బీజేపీ అభ్యర్థి గెలుపునకు కృషి చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.